హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో ఒక చిన్న తెలుగు పదంతో సింపుల్గా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నాకు బుగ్గ సొట్టలు లేవు. ఐ డోంట్ హ్యావ్ డింపుల్స్. లేదా ఐ హ్యావ్ నో డింపుల్స్ ఆన్ మై చీక్స్. నెంబర్ 2, మీకు బుగ్గ సొట్టలు ఇష్టమా? డూ యూ లైక్ డింపుల్స్? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఇప్పుడు నేనేం కనుక్కోలేను. నెంబర్ 2, ఎప్పుడు కనుక్కున్నావు? నెంబర్ 3, ఇక అంతా నీ ఇష్టం, నన్నేమీ అడగకు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయ్యి వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. కనుక్కోవడం అంటే ఫైండ్ లేదా ఫైండ్ అవుట్ అంటాం. ఎవరైనా లేదా దేని గురించైనా కనుక్కోవడం అని ఉపయోగించేటప్పుడు ఈ ఫైండ్ లేదా ఫైండ్ అవుట్ ఉపయోగిస్తాం కదా. సో దీని యూసేజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అది ఎవరో కనుక్కో. ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు లేదా తెలియని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎవరో కనుక్కో అంటూ ఉంటాం కదా. ఫైండ్ హూ ఈజ్ దాట్ అంటే అదెవరో కనుక్కో. ఎందుకో కనుక్కో. ఫైండ్ వై ఎందుకు వచ్చారో కనుక్కో. ఫైండ్ అవుట్ వై దే కేమ్ ఆమె ఎవరో కనుక్కో. ఫైండ్ హూ ఈజ్ షీ అసలేం జరిగిందో కనుక్కో. ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ వెళ్ళి అదేంటో కనుక్కో. గో అండ్ ఫైండ్ వాట్ ఈజ్ దాట్ లేదా గో అండ్ సీ వాట్ ఈజ్ దాట్ పరిష్కారం కనుక్కో. ఫైండ్ ద సొల్యూషన్ కనుక్కుని చెప్తాను. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో. లెట్ యు నో అంటే మీకు తెలియచేస్తాను లేదా మీకు చెప్తాను అని. కనుక్కున్నావా? డిడ్ యూ ఫైండ్ అవుట్? ఎందుకు కనుక్కోలేదు? వై డింట్ యూ ఫైండ్? కనుక్కుంటావా లేదా? విల్ యూ ఫైండ్ ఆర్ నాట్? ఎప్పుడు కనుక్కుంటావు? వెన్ విల్ యూ ఫైండ్ అవుట్? వీలైతే కనుక్కుంటావా? ఇఫ్ పాసిబుల్ కెన్ యూ ఫైండ్? వాళ్ళ అడ్రస్ కనుక్కోవడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ దేర్ అడ్రస్. లేదా వాళ్ళ ఆచూకీ కనుక్కోవడం చాలా కష్టం అని చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ దేర్ వేర్ అబౌట్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ దేర్ వేర్ అబౌట్స్. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం మంచిది. It would be good to find out their welfare. It would be good to find out their welfare. మీరు ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. You don't need to find out anything. నేను వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కున్నాను. I found where they are. I found where they are. ఇప్పుడు మీ క్వశ్చన్స్. ఇప్పుడు నేనేం కనుక్కోలేను. ఎప్పుడు కనుక్కున్నావు? సో ఇప్పటి వరకు క్లాస్ విన్నారు, అలాగే వీడియో కూడా చూశారు కాబట్టి వీటిని ఈజీగా ఆన్సర్ చేసేయండి. ఇప్పుడు ఒక చిన్న తెలుగు సెంటెన్స్ ఎలా మాట్లాడచ్చో, ఎన్ని రకాలుగా మాట్లాడచ్చో చూద్దాం. ఇక అంతా నీ ఇష్టం. ఎవరికైనా మనం ఏదైనా చెప్పినప్పుడు, అలాగే ఎవరైనా మనకి చెప్పినప్పుడు అంతా చెప్పేశాక చివరి ఇలా అంటూ ఉంటారు కదా, ఇక అంతా నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇలా అంటుంటారు కదా. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే ఇక అంతా నీ ఇష్టం లేదా అంతా నీ చేతుల్లోనే ఉంది అని అర్థం. ఇంకా ఈ సెంటెన్స్ని ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చో చూద్దాం. యూ హ్యావ్ ద ఫైనల్ సే. యూ హ్యావ్ ద ఫైనల్ సే. లేదా ఇట్స్ అల్టిమేట్లీ అప్ టు యూ. ఇట్స్ అల్టిమేట్లీ అప్ టు యూ. లేదా ద డెసిషన్ రెస్ట్ విత్ యూ. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక న్యూ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.